अग्निनादाः जामिस्थापयामि पूजयामि यमाय सोमगुं सुरजमाय जुहुताः विद्युदोरङ्कृतः यममादाः जामिस्थापयामि पूजयामि भूषणः परा निर्विद्युद्ग्रहणावलीप्रतिष्ठतुष्टजासः निर्विद्युमादाः जामिस्थापयामि पूजयामि इमं मे वर्णस्वधिः मज्जाद्रमया त्वामवस्वराशिके वर्णराजमादाः जामिस्थापयामि पूजयामि अदांश्यामृणेभिः वायुमादाः जामिस्थापयामि पूजयामि सोमोधीनगुं सोमो अर्वन्तनाशकं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विधत्स्यगो सभेजं विदोदस्मै कुबेरराजाः जामिस्थापयामि पूजयामि तमीशानं जगतस्तस्य उपतिं धीजन्ममसेवमेवयं पूषारयथा वेदसाभिर्गुरुरक्षदाबाधुर्गस्वस्तजये ईशानमादाः जामिस्थापयामि पूजयामि ऊर्ध्वभूषणगुणे तिष्ठाते वनस्मिता ऊर्ध्ववाजसरिताभिर्वाखसरिविक्षजामहे ऊर्ध्वपुरुषराजाः जामिस्थापयामि पूजयामि ॐ शिवनाभिर्भुर्भवालक्षणानिवेशिनि यक्षालसृतप्रथाः तुलिभागपृथ्वीधर्मादाः जामिस्थापयामि पूजयामि आवाह देवताभ्यर्मः इदमर्घ्यमिदमाद्यमनीयं यदं वां पाद्यम् ॐ प्रसुप्तमन्तारियुधानस्य दक्षिणगरेभुर्वरागं वदशप्रसूदिता अस्माकमिन्द्रप्रभुजं ज्योतिर्यत् सौम्यस्यान्तसौबुदोदुवे अनुक्षराजमस्सुन्दरन्थाये विश्वव्यानवीन्द्रदेवरव्यं समञ्जनासं भगवनोनियात् सन्ध्यास्पत्यकं सुजमस्तु देवाः ते कन्यादातारं तत्र ब्रूवते ఇప్పుడు కళ్యాణోత్సవానికి పెళ్లి కొడుకులుగా తయారవుతున్నటువంటి వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ కళ్యాణోత్సవానికి ఆ కన్యాదారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలట. కన్యాదారులు ఇచ్చేశారు. ఇప్పుడు కన్యాదారుల దగ్గర ఎవరైతే కన్యాదారులుగా అటు పక్కన స్వామివారి శివ కళ్యాణానికి సంబంధించినటువంటి పరివారం ఉంటే ఇటు పక్కన లక్ష్మీనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి పరివారం ఉన్నది అనుకుందాం. లక్ష్మీ అమ్మవారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు అలాగే ఆ పార్వతీ అమ్మవారి యొక్క పూర్వోత్తరాలు తెలుసుకోవడం కోసం అక్కడికి వరుణ ఏమయ్యా నా కోసం ఒక కన్యను వెతుకురండి అని చెప్పి ఆయన పంపించాడు. అలాగే వీళ్ళని కూడా నా కోసం ఒక కన్యను వెతుకురమని ఈయన కూడా పంపించారట. పంపిస్తే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జగద్రక్షణ రక్షకి అయినటువంటి పార్వతీమాత అలాగే ఆ జగత్తు మొత్తాన్ని కూడా తన యొక్క కరుణారస సుధాపూరితమైనటువంటి చూపుతో కాపాడేటువంటి ఆ లక్ష్మీదేవి ఇరువురు కూడా ఆ కన్యలుగా దొరికారు. వారిరువురి యొక్క గోత్ర ప్రవరుల్ని కూడా తెలుసుకుంటూ ఓం చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రజారుషేయ ప్రదరాన్విత పరశుర గోత్రోద్భవస్య పరశురశర్మణోనత్రే చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రజారుషేయ ప్రదరాన్విత పరశుర గోత్రోద్భవస్య సదా ఓం చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రజారుషేయ ప్రదరాన్విత పరశుర గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణ పుత్రాయ ఓం చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రజారుషేయ ప్రదరాన్విత పరశుర గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య రత్నాతీతస్య సర్వలోకాంతరంగితస్య యోగైకనాయకస్య సకల జనోద్ధారణస్య భక్తజనోద్ధారణస్య శ్రీ 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 నాగేశ్వర స్వామినే వరాయ చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు పార్వతీపదయే హర హర మహాదేవ. ఆ స్వామివారి యొక్క గోత్రం అని చెప్పుకున్నాం, పరశుల గోత్రం అని చెప్పని అనుకున్నాం. స్వామివారి యొక్క తండ్రి గారి పేరు ఏమిటి? సదాశివ శర్మ గారు. తర్వాత ఈశ్వర శర్మ గారు. తర్వాత తాతగారి పేరు సదాశివ శర్మ. తర్వాత ముత్తాత గారి పేరు పరమేశ్వర శర్మ గారు చెప్పుకున్నాం. పరమేశ్వరుడు, సదాశివుడు, ఈశ్వరుడు వాళ్ళ యొక్క ముగ్గురు తండ్రి తాత ముత్తాతగా చెప్పుకున్నట్లయితే ఇప్పుడు అమ్మవారి గోత్రం ఏమిటి, అమ్మవారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరనేటువంటి విషయం తెలుసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాం కదా, అమ్మవారి యొక్క చెప్తున్నాం. చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపాలస్సారణైర్ధృవత్రయారుషేయ ప్రదరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య మహామేరు శర్మణ మంత్రీ చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ప్రదరాన్విత కాశ్యప గోత్రోద్భవీం పర్వతరాజ బ్రహ్మణ పౌత్రీం ఓం కాశ్యపాలస్సారణైర్ధృవత్రయారుషేయ ప్రదరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య శ్రీ గిరిరాజ బ్రహ్మణ పుత్రీం చతుస్సాగరయందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపాలస్సారణైర్ధృవత్రయారుషేయ ప్రదరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య భవీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం ఆదిమధ్య
ఆధ్యాంతరహితాం శ్రీ చతుర్దశ భువనాధీశ్వరీం శ్రీ పార్వతీనాం నీం కన్యాం శ్రీ పార్వతీనాం నీం కన్యాం శ్రీ పార్వతీనాం నీం కన్యాం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అమ్మవారి పేరు ఏం చెప్తున్నాం? మీరు చెప్పాలి. మీ పుత్రిగా భావన చేసి చెప్తున్నారు. మీ పుత్రికి పేరేమిటి చెప్పరా? ఎవరు మీ అమ్మగారి పేరేమిటి? మీ పుత్రిక పేరేమిటి? పార్వతీ. గట్టిగా చెప్పండి. ఆ పార్వతీదేవిని మీ పుత్రికగా భావన చేసి మీరు ఈ పూట స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదానం చేస్తున్నారు. ఎవరండి అంత భాగ్యం తెచ్చినటువంటి వాళ్ళు మీరు కాబోతే? అమ్మవారు సాక్షాత్తు అమ్మవారిని కన్యాదానం చేసేటటువంటి భాగ్యం ఎవరికి ఉంది? ఈనాటికి ఈ జన్మ వచ్చిన తర్వాత మానుష్య జన్మ రూపంలో మనకి ఈ భాగ్యం దక్కింది. ఏమిటా భాగ్యం? స్వామివారు యొక్క జగత్తధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం